నేను మళ్ళీ చెప్తున్నా, మంగ్లీ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి మీరు గిరిజన కేటగిరీ వాడుకోకండి. నేను గిరిజన బిడ్డను, నేను ఎస్టీ బిడ్డను, అట్లా చేయకూడదు, నా పేరు వాడకూడదు అని చెప్పి చెప్పకండి. ఎందుకంటున్నా ఈ మాట అంటే, గిరిజన బిడ్డ అయితే మనం ఎదుగుతాం, అందరూ ఎదుగుతారు, దాంట్లో ఉన్నది ఏంది, ఏమి ఇబ్బంది ఉందండి? గిరిజన బిడ్డలు తప్పు చేయరా? చేస్తారు ఖచ్చితంగా. ఏ క్యాస్ట్ అయినా కూడా, ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ ఎవరైనా కూడా తప్పులు కొంతమంది చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది మంచిగా నిజాయితీగా పనిచేసే వాళ్ళు ఉంటారు, తప్పులు సహజంగా చేస్తూ ఉంటారు. కొంత తెలియక తప్పు చేస్తారు, తెలిసినా తప్పు చేస్తారు. ఆ తప్పులను సవరించుకోవడం కాదు, తప్పులను సరిదిద్దుకోవాలి, పోలీస్ ఇన్వెస్టిగేషన్ పోవాలి, చూడాలి, మాట్లాడాలి, ఇవన్నీ చేయాలి. కానీ నేను గిరిజన బిడ్డను అంటే ఎట్లా? మీకు ఇంత ఫ్రేమ్ వచ్చింది, మీ వాయిస్ బాగుంటుంది, మీరు బలంగా పాటలు పాడగలుగుతారు, మంచిగా పాటలు పాడగలుగుతారు, మంచి ఫ్రేమ్ వచ్చింది, ఆ ఫ్రేమ్ని కాపాడుకునే బాధ్యత మీరు తీసుకోవాలి. అంతేగాని ఎంతసేపు నేను గిరిజన బిడ్డని అట్లా కాదు. గిరిజన బిడ్డని కాదు, సరే మాకు కూడా బాధ అనిపిస్తుంది, మా గిరిజన బిడ్డను ఇట్లా రకరకాలుగా ట్రోల్స్ చేస్తుర్రు, వార్తలు చేస్తుర్రు. అరే పాపం ఆమె ఎదుగుదలను కొంతమంది ఓర్చుకోలేకపోతుర్రు, పాపం ఆమె ఎదుగుతూ ఉంటే కొంతమంది కావాలనే టార్గెట్ చేస్తురేమో మాకు కూడా అనిపిస్తుంది. కానీ మన పైన ఆరోపణలు వస్తున్నప్పుడు, మన పైన ఒక వ్యక్తి అభాండం వేస్తున్నప్పుడు మనం ప్రూవ్ చేసుకోవాలి. నేను వైట్ పేపర్, నేను తప్పు చేయలే అని చెప్పి ప్రూవ్ చేసుకోవాలి. అప్పుడు ఎస్ నేను గిరిజన బిడ్డను, నేను తప్పు చేయలేదు, మా గిరిజనులు తప్పు చేయరని అప్పుడు ప్రూవ్ చేసుకోవాలి. ఇంతసేపు నేను గిరిజన బిడ్డను అంటే అట్లా కాదు కదా. కాబట్టి దయచేసి మంగ్లీ గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, మీ తమ్ముడు శివని కూడా దేవులాడుతూ ఉన్నారట పోలీసులు. అలాగే మీ అకౌంట్లోకి 25 లక్షల రూపాయలు వచ్చినాయని చెప్పి వినబడుతున్న చర్చ నిజమో కాదో మనకు తెలియదు. కానీ ఒకసారి ఎంక్వైరీ చేస్తే ఇవన్నీ బయటకు వస్తాయి. రమావత్ మధున్ అయితే ఎంక్వైరీ చేసిరు, హేమకాంత్ రెడ్డి అలాగే శివన్ ఇద్దరిని కూడా పోలీసులు గాలిస్తూ ఉన్నారట. సో ఒకవేళ దొరికితే విచారణ చేసేటటువంటి కార్యక్రమం చేయొచ్చు. కానీ రకరకాల ట్విస్టులు బయటపడుతున్నాయి.